ఒకవైపు రాష్ట్రం అట్టుడికిపోతుంటే పవన్ కళ్యాణ్ గారు సెక్యూరిటీ మీద దాడి జరగడం అనేది నిజంగా చర్చనీయాంశం అయింది. అయితే ఇక్కడ కథలో చిన్న ట్విస్ట్ ఉంది. పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత సెక్యూరిటీ గార్డ్ ఎవడైతే ఉన్నాడో భద్రతా సిబ్బంది ప్రైవేటు సేన ఉంటారు కదా, కొంతమంది మన బౌన్సర్లు అంటారు ఆ టైప్. సో జనరల్గా బౌన్సర్లకు కూడా ఒక రకమైన చిన్న ఫీల్ ఉంటుంది. వాళ్ళు హైటు వెయిట్లుగా ఉంటారు, మనల్ని ఎవడో ఆపేది, పైగా మంచి జిమ్ చేస్తారు బాడీ బిల్డర్స్, ఎవరినైనా కొట్టేద్దాంరా, మనల్ని ఎవడు కొడతాడు తిరిగి కొట్టేద్దాం అని హీరోలా ఫీల్ అవుతుంటారు మ్యాక్సిమం. మీరు అబ్జర్వ్ చేయండి, హీరోలు హీరోయిన్ల కన్నా చుట్టుపక్కల వీళ్ళే హడావుడి ఎక్కువ ఉంటుంది మీరు అబ్జర్వ్ చేస్తే. మనకు చాలా సినిమాలో కామెడీగా కూడా చూపిస్తుంటారు, ఆ నాయకుడు కానీ జరుగు 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 పక్క పక్కన వచ్చి జరుగు అన్నట్టుగా వీళ్ళు హడావుడి చేస్తుంటారు. సో కొంతమందికి వాళ్ళు ఎక్కడైతే నివసిస్తుంటారో స్థానికంగా ఉండే వాళ్ళకి కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తుంది. అబ్బా ఈ పవన్ కళ్యాణ్ గారి సెక్యూరిటీ గార్డు కానీ ఈడే పవన్ కళ్యాణ్లో ఫీల్ అయిపోతున్నాడు రా అనేవాళ్ళు ఉంటారు. లేదు ఏమ్మా వీడికి ఏదో ఒకటి కెలికే వాళ్ళు ఉంటారు. మొత్తానికి వెంకట గారికి కెలకడం ఏదో చేసినట్టుగా ఉన్నారు. ఎస్పెషల్లీ అక్కడున్న స్థానికులు ఇచ్చే సమాచారం ప్రకారము వాళ్ళ అమ్మాయిని, వెంకట గారికి 2 పిల్లలు అనుకుంటా, వాళ్ళ అమ్మాయిని ఎవరో ఎదురింటోడో పక్కింటోడో ఎవడో కామెంట్ చేయడం ఏదో చేశారు. దానికి వీళ్ళు మిస్సెస్ వెళ్ళి గట్టిగా వార్నింగ్ కూడా కొట్టడం కూడా చేశారంట. చేస్తే బట్ ఎప్పుడైనా సరే ఇంటి ఆడవాళ్ళు చాలా సపోర్టివ్గా ఉండాలి, యాక్టివ్గా ఉండాలి. మగవాళ్ళు ప్రతిసారి ఇది అవ్వలేరు. ఆడవాళ్ళు గట్టిగా తగులుకుంటే ఎవడైనా నోరు మూసేస్తాడు, ప్రతిఘటించాలి ప్రతి ఆడది కూడా, అది మంచి విషయమే. సో ఆవిడకు పెట్టించి తర్వాత వీళ్ళు ఇంట్లో లేని సందర్భంలో ఏదో మొత్తానికి రాళ్లతోని ఇటుక బెడ్లతోని కర్రలతో కూడా అటాక్ చేశారు. సీసీ కెమెరాలు ఉంటే అవి కూడా ధ్వంసం చేసేసారంట. ఆయన మరి పర్సనల్ సెక్యూరిటీ గార్డు కాబట్టి కొంచెం జీతభత్యాలు కూడా బాగానే ఉంటాయి కదా పవన్ కళ్యాణ్ గారు ఇదంటే. సో మొత్తానికి అవన్నీ ధ్వంసం చేయడం ఇష్యూ నడుస్తుంది. ఇంకా ఆయన ఎప్పుడు కూడా ఉండలేడు కదా, పవన్ కళ్యాణ్ గారితో ఉంటాడు కాబట్టి ఇక్కడ ఇంటి భద్రత చూసుకోలేడు కాబట్టి దీని మీద మొత్తం మీద సీరియస్గా తీసుకొని ఇబ్బంది పడడం ఎందుకని ఆయన పోలీసులకి ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. మొత్తానికి ఇప్పుడు కేసు టేకప్ చేసి విచారించడం. మ్యాక్సిమం పోలీసులు కౌన్సిలింగ్ చేస్తారు, ఎందుకు అసలు ఏం జరిగింది, ఎందుకు కామెంట్ చేస్తాం, ఒకవేళ తప్పు వాడుతుంటే ఖచ్చితంగా 2 క్లాస్ పీకుతారు, 2 అవసరమైతే కొడతారు కూడా, 2 తగిలిస్తారు. ఎందుకంటే అమ్మాయి విషయంలో కాబట్టి. ఇవాళ రేపు నిర్భయ విషయాలు కఠినంగా ఉన్న నేపథ్యంలో ఇట్లా జరుగుతున్నాయి. అయితే ఇక్కడ ట్విస్ట్ అని అన్నాను కదా, ట్విస్ట్ ఏంటంటే ఒకవైపు పవన్ కళ్యాణ్ గారు జన సైనికుడిగా ఉన్న నేపథ్యంలో, జనసేనానిగా ఉన్న నేపథ్యంలో, ఆ టీడీపీ కూటమితో బీజేపీ కూటమితో ఉన్న భాగంగా ఒకవైపు కొన్ని జిల్లాల్లో ఆంధ్రాలో పోలింగ్ అయిపోయినా కూడా గొడవలు జరుగుతున్నాయి, ఒకరికొకరు కొట్టుకుంటున్నారు. 5 ఏళ్ళు వీళ్ళు రుబాబు చూపించారు, వీళ్ళు పని అయిపోయిందని చెప్పి వీళ్ళు చెలరేగుతున్నారు. అరే మేమేం వస్తాంరా, మీకు 5 ఏళ్ళు ఏంట్రా, ఎప్పుడు మేమే మీ సంగతి తేలుస్తామని చెప్పి వాళ్ళు కూడా చెలరేగుతుంటారు. ఆల్రెడీ కొంతమంది పోలీసుల తల కూడా బదలగొట్టారు, ప్రస్తుత ప్రభుత్వం వైపు ఉన్న వాళ్ళు అన్నట్టు కూడా వార్తల్లో వస్తున్నాయి. కొంత వాస్తవం ఉంది, కొంత వీళ్ళు కూడా అటాక్ అయ్యేది కూడా ఉండని నా అభిప్రాయం. అయితే ఇంత హాటుగా ఉండి ఇప్పుడు నా భద్రతా సిబ్బంది వెంకట గారి మీద అటాక్ ఏంటి, ఆయన ఇంటి మీద కూడా దాడి చేశారంటే మనం ఒక్కసారి దృక్కోణం ఆంధ్ర వైపు వెళ్ళిపోతుంది. తీరా అక్కడ మెలిక ఏంటంటే అది జరిగిన ఘటన ఇక్కడ హైదరాబాద్ మీర్పేటలో ఉంటాడు ఆయన, ఆ వెంకట అనే వ్యక్తి. ఎక్కడ ఆ పొరిగింట్లోనూ ఎదురింట్లోనూ ఇచ్చిన ఘటన అది మొత్తం మీద ఎందుకులే ఇష్యూ పెద్దది చేసుకోవడం. పైగా ఏది జరిగినా పవన్ కళ్యాణ్ గారు సెక్యూరిటీ గార్డు, మరి అసలు అతను వెంకట పేరు రాదు. ఇంకా పవన్ కళ్యాణ్ వ్యక్తిగత సిబ్బంది, పవన్ కళ్యాణ్ భద్రతా సిబ్బంది ఇట్లా జులుం ప్రదర్శిస్తున్నారు లేదా ఇలా జరిగింది అన్నీ ఆయన పేరే వాడుకుంటారు. జనరల్గా ఒక సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగి ఆ మధ్యన హైటెక్ సిటీలో కూడా చూసారా, ఒక అమ్మాయికి ఏదో అరెస్ట్ చేసిన అమ్మాయి సూసైడ్ చేసుకుంటే ఆ అమ్మాయి కన్నా ఆ అమ్మాయి పనిచేస్తున్న కంపెనీ పేరు ఎక్కువగా ట్రోల్స్ అయింది. పలానా కంపెనీలు చేస్తున్నాయి, కంపెనీకి బ్యాడ్ రిమార్క్ వస్తుంది. అలాగే ఇక్కడ కూడా ఆయన ఏదో పర్సనల్గా వాళ్ళ అమ్మాయికి అన్నారని వాళ్ళు మిస్సెస్ వాళ్ళు గొడవ పెట్టుకున్నారు, పోలీస్ కంప్లైంట్ చేస్తున్నారు, అంతా బాగుంది. కానీ పవన్ కళ్యాణ్ గారు సెక్యూరిటీ మీద దాడి, పవన్ కళ్యాణ్ సెక్యూరిటీ మీద జులుం ఇట్లాంటివన్నీ వస్తున్నాయి. కానీ ఇక్కడ హైదరాబాద్ మీర్పేటలో ఉంటున్నాడంట. ఆ మీర్పేట పిఎస్లో కంప్లైంట్ చేశారు. అది అసలు ట్విస్ట్. కానీ జనాలందరూ ఏమనుకుంటున్నారంటే పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత సిబ్బంది మీద దాడి అంటే ఇది ఇక్కడ ఆంధ్రాలో ఆల్రెడీ పవన్ కళ్యాణ్ మీద అటాక్ చేయడానికి వచ్చే ఉంటారు. సో అందుకు ఈయన అడ్డుకోవడం వల్ల ఈయనకి దెబ్బలు తగిలే వెంటనే ఇంకోటి కదల్లేస్తాడు. ఇవాళ రేపు సోషల్ మీడియాలో ఎలా ఉందంటే అదిగో పుల్లంటే ఇదిగో తోక అంటాడు, అది కనబడకపోయినా కూడా. సో అక్కడ పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత సిబ్బంది కూడా అవరే అవునన్న సెక్యూరిటీ గార్డ్ మీద అటాక్ అయిందంటరా అంటే అన్న కొట్టడానికి వచ్చి ఉంటాడు, వీడు అడ్డుకున్నాడు, వీళ్ళు కొట్టేశారేమోరా అనేది తీసేసి కొట్టేశారని రాస్తాడు ఒకడు.
ఇది ఆ నోట ఈ నోట అలా స్ప్రెడ్ ఏమవుతుంది, ఇంకా పవన్ కళ్యాణ్ వ్యక్తిగత సిబ్బందికి కొట్టేశారు, నెక్స్ట్ పవన్ కళ్యాణ్ టార్గెట్, నెక్స్ట్ పవన్ కళ్యాణ్ మీద అటాక్ చేస్తారు, రాష్ట్రం అసలు ఎటుపోయింది, పోలీసులు ఎక్కడున్నారు, ఎక్కడ పట్టించుకున్నారు, ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేస్తాం, ఇవన్నీ వస్తాయి. కానీ నాకు జరిగింది పర్సనల్ ఇష్యూ, ఫ్యామిలీలో అమ్మాయికి ఏదో సమ్ ఈవ్ టీజింగ్ సంబంధించిన కేసు, అది పోలీసులు చెప్పారు, వాళ్ళు చూసుకుంటారు, సెటిల్ చేసేసి ఉంటారు. వాళ్ళు ఇట్లాంటివి ఏంటంటే మ్యాక్సిమం కౌన్సిలింగ్ ఇప్పిస్తారు, అప్పటికి వినలేదు, ఇటువైపు వాళ్ళు గట్టిగా పట్టుబడితే వాళ్ళ మీద కేసు ఫైల్ చేస్తారు, అది ఉంటుంది. బట్ ఇక్కడ జరిగింది అది, బట్ జనాలు మాత్రం వేరేలాగా అనుకుంటున్నారు, అటువైపు వెళ్ళొద్దు, ఇది ఇక్కడ హైదరాబాద్లో జరిగింది, అక్కడ ఆంధ్రాలో జరుగుతున్న అల్లర్లు గొడవలు అవి ఒక పార్టీకి, అధికారపక్ష పార్టీకి, ప్రత్యర్థి పార్టీకి బాహాబాహిగా మేమంటే మేము గెలుస్తాం, మేమంటే మాకు ఎక్కువ సీట్లు వస్తాయనే ఉద్దేశంలో ఒకరికొకరు తల్లగొట్టుకుంటున్నారు. ఇది అంశం వేరు, ఆ అంశం వేరు.